తరువాత ఆయన తాను పెరిగిన నజరేతను ఉన్న ఊరునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు నీ మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు ప్రత్యేకంగా నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ మాటలు విని నీ మాటల ద్వారా మీ మేలు పొందడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మేమందరం కూడా నీ సన్నిధిలో ఇంకా నీకు దగ్గరగా నీ చిత్తాన్ని కలిగి జీవించడానికి నీ వాక్యం ద్వారా మా అందరినీ కూడా మార్చి నీ కృప చొప్పున మా అందరినీ నీ దగ్గరికి చేర్చుకొని ప్రభా మమ్మల్ని నిలబెట్టమని, పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొని వాక్యలోకి వెళ్తున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా చాలా చక్కగా మీ యొక్క క్రిస్మస్ వాతావరణంలో మీ యొక్క పరిస్థితిని బట్టి మీలో చాలామంది మీ యొక్క సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీలో కొంతమంది బహుశా కొత్తగా చర్చికి వచ్చి ఉండొచ్చు, కానీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క క్రిస్మస్ దినాన నేనుతో కలిసి ఇలాగ ఉంటా నేను చాలా సంతోషం. నేను చాలా త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే మీకు చాలా ప్లాన్స్ ఉంటాయి కదా. ఈ క్రిస్మస్ దినాన మీ ఫ్యామిలీలతో మీరు ఉండాలని, లేకపోతే బహుశా మీ పిల్లలు మీ ఇంటికి వచ్చి మీతో సమయాన్ని గడపాలని. అఫ్కోర్స్ దేవుని సన్నిధిలో మనం ఉండాలి, కానీ నేను మీ యొక్క ప్లాన్స్ని నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు కనుక నేను చాలా త్వరగా ముగించేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ దినాన మనందరం కూడా తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి నిజంగా వచ్చాడంటారా, లేకపోతే ఈ ట్రెడిషన్లు లేదా కొంతమంది పెద్దలు ఎప్పుడో పూర్వకాలం దినాల్లో ఇలాగ వచ్చాడని చెప్పుకుంటా వచ్చి ఈ రోజుకి అలాగ వ్యాప్తి చెందింది అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు నిజంగానే పుట్టాడా, లేకపోతే పాస్టర్లు అందరూ వారం వారం బల్లాలు పగిలి పెట్టేట్టు పెద్ద పెద్దగా అరిచి చెప్పటం వల్ల నమ్ముతున్నారా, లేకపోతే నిజంగా యేసు ప్రభు వచ్చాడని నమ్ముతున్నారా? యేసు ప్రభు నిజంగానే లోకంలో పుట్టాడని బైబిల్ మాత్రమే కాదు కానీ కొన్ని చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. క్రైస్తవ రచయితల కంటే కూడా చాలామంది, కొంతమంది యేసుక్రీస్తుని నమ్మని కొంతమంది చరిత్రకారులు కూడా యేసు ప్రభు పుట్టాడని చెప్పారు. జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు, ఆయన యూదా మతానికి సంబంధించిన చరిత్రకారుడు, ఆయన తన చరిత్ర పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడు. ఒక ఆయన ఇలాంటి యేసు ప్రభు అని ఒక అతను, ఈసూస్ అంటారు లాటిన్లో, అంటే ఆయన ఆ భాషలో దాన్ని అలాగ ఉపయోగించారు. ఆ తర్వాత ప్లీనీ అని ఐ థింక్ ఆయన ఒక గవర్నర్ అనుకుంటాను, అదొక రోమన్ గవర్నర్, అతని యొక్క లెటర్స్లో యేసు ప్రభు గురించి రాశాడు. చాలా ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభు పుట్టాడని. యేసు ప్రభుని ఎవరు సృష్టించలేదు. ఈ లోపల చాలామంది దేవుళ్ళు అనబడే వాళ్ళని సృష్టించి ప్రజల్లోకి ప్రమోట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ యేసు ప్రభుని ఎవరు సృష్టించలేదు. ఆయన నిజంగానే ఈ లోకంలో
పుట్టాడు. హల్లెలూయా. అది అసలు యేసు ఈ రోజు నాకున్న సమయంలో ఒక కొద్ది నిమిషాలు అసలు యేసుక్రీస్తు యొక్క మిషన్ ఏంటనే, అసలు ఈ భూమి మీద ఆయన యొక్క పరిచర్య ఏంటనే దాని గురించి మనం చదివిన ఒక భాగంలో దాని మీద ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎలాగ వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఆయన రావటం వల్ల మనుషులకి ఉపయోగం ఏంటి, ఒకవేళ ఆయన రాకపోతే మనుషులు ఒకవేళ పోగొట్టుకో అంటే ఉండే లేమి ఏంటి, ఒకవేళ యేసుక్రీస్తు రాకపోయి ఉంటే. ఇలాంటి సత్యాలు మనం నేర్చుకుందాం. బహుశా నేను పెద్దగా అరవలేకపోవచ్చు, అంటే నేను అనుకుంటున్నాను అరవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి నిదానంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం చదివినప్పుడు ఈ లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది లూకా సువార్తలో చదివాం. ఇక్కడ యేసుక్రీస్తు దాదాపు ఉదయకాలం ఆయన నజరేతు అనే గ్రామంలో, ఆయన పుట్టింది నజరేతు వాడు. వాస్తవానికి బెత్లెహేము అంటే అంటే ఆ మ్యాప్ను ఒకవేళ చూస్తే మన ఇజ్రాయెల్ మ్యాప్ అనేది ఈ బెత్లెహేము అనేది నజరేతు అనే ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో ఆ ప్రాంతంలో ఆయన ఉదయకాలం సమాజ మందిరము, సినగోగ్ అంటారు, అక్కడికి వెళ్ళాడు అనమాట. ఈ సినగోగ్ అనేది వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న మందిరాల్లో కట్టుకున్నారు వాళ్ళు కూడుకోవటానికి. దాన్ని సమాజ మందిరం అంటారు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళకి బుక్స్ ఉన్నాయి అన్నమాట. యెషయా గ్రంథం అని, ప్రవక్తల గ్రంథాలని, మోసే రాసిన ధర్మశాస్త్రం, వీటన్నిటిని కూడా వాళ్ళ లోపల పెట్టుకొని రోజుకు ఒకరోజు చేంజ్ చేసేవాళ్ళు, అంటే చదివేవాళ్ళు అనమాట. చదివితే ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చొని వినేవాళ్ళు. యేసు ప్రభు ఆయన వంతు వచ్చింది, ఆయన లేచి చదువుతున్నాడు. ఎక్కడంటే అది యెషయా గ్రంథము 61:13 ఉంటుంది. ఇదే వచనాలు మీరు యెషయా గ్రంథంలో చూస్తారు. ఆయన ఆ మాటల్ని చదువుతున్నాడు. ఏమనంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. ఒకవేళ మన ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఈ 18వ అధ్యాయం మొత్తాన్ని నాజరేత్ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనే పదాన్ని విన్నారు ఎప్పుడన్నా? మేనిఫెస్టో అంటే ఏంటి? ఇంకా చాలా మంది తెలుసు మేనిఫెస్టో అంటే ఏంటి. మేనిఫెస్టో అంటే ఏంటి? జగన్ అన్న మేనిఫెస్టో తెలుసా మీ అందరికి? మేనిఫెస్టో తెలీదా? మేనిఫెస్టో అంటే తెలుగులో ఏమంటారు తెలియదు, కానీ ఇంగ్లీష్లో మేనిఫెస్టో అంటే నేను వస్తే మీకు 15,000 ఇస్తా, నేను వస్తే 4,000 పింఛన్ ఇస్తా, నేను వస్తే ఏమంటారు దాన్ని, నేను వస్తే వారానికి సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తా, నేను వస్తే ఇది చేస్తానని, అంటే వాళ్ళు దాన్ని మేనిఫెస్టో అంటారు. వాస్తవానికి దాన్ని ఇంగ్లీష్లో అంటే వాళ్ళ ప్లాన్స్. వాళ్ళు ఒకవేళ ఒక గవర్నమెంట్ని స్థాపించాలి అంటే వాళ్ళు కొన్ని చూపిస్తారు ప్రజలకి, ఇవి చేస్తామని చూపిస్తారు, దాన్ని మేనిఫెస్టో అంటారు. పథకాలు చాలా చక్కగా చెప్పారు. అలాగా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నాజరేత్ అంటే దేవుడు ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి ఉద్దేశం ఏంటి, అసలు తన తండ్రి చేత పంపబడటానికి గల కారణాలు ఏంటో ఈ నాజరేత్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రాశారు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై.
చాలా జాగ్రత్తగా రండి. మనం బైబిల్ ప్రకారం మనం నమ్మేది ఏంటంటే పెంతుకోస్తు అనుభవం అని అంటారు. తెలుసా మీ అందరికీ? పెంతుకోస్తు అనుభవం అంటారు. ఎక్కడ జరిగింది పెంతుకోస్తు అనుభవం? మేడగదిలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 120 మంది ఒక చోట నిలబడి, అంటే నిలబడి కూర్చొని మోకాల్లో మొత్తానికి ఏదో ప్రార్థన చేస్తాం, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉన్నారు. అయితే ఆ టైంలో వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడని బైబిల్లో చూస్తాం మనం. కానీ నేనేమంటానంటే వాళ్ళకంటే ముందర యేసుక్రీస్తు ఆ పెంతెకోస్తు అనుభవాన్ని అనుభవించాడని నేను అంటాను. ఎలాగంటే యేసుప్రభు బాప్టిజం తీసుకునేటప్పుడు ఆయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చాడు? పావురం రూపంలో వచ్చాడు. ఆ తర్వాత మనం ఒకవేళ ఇంకా దాన్ని అక్కడ ఒక భాగాన్ని మనం చదివితే అక్కడ ఇంకో మాట ఏంటంటే ఆకాశము తెరవబడి అక్కడి నుంచి ఏమొచ్చింది? బైబిల్ చదివితే మనకు తెలిసింది. తండ్రి ఏం చేస్తాడంటే మాట్లాడితే ఈయన నా ప్రియ అంటే వాస్తవానికి పెంటెకోస్తు అనుభవం అనేది హారిజెంటల్ అంటే నిలువుగా, అలాగే మరి అడ్డంగా ఉన్నదాన్ని పెంటెకోస్తు అనుభవం అంటారు. అంటే యేసుక్రీస్తు ఈ 120 మంది కంటే కూడా మొట్టమొదటిగా పెంతెకోస్తు అనుభవాన్ని పొందింది ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన పరిశుద్ధాత్మని పొందుకొని ఆ పరిశుద్ధాత్మని ఈ లోకంలో ఉన్నప్పుడు మోసాడు. దాన్ని పెంతెకోస్తు అంటాడు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటాడంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయన మేనిఫెస్టోలో లేకపోతే ఆయన 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 యొక్క పుట్టుక ద్వారా ప్రజలకి ఆయన తెలియజేస్తుంది ఏంటంటే మన ఆ మాటలు మళ్ళీ ఒకసారి చదివింది బీదలకు సువార్త ప్రకటించుటకై. యేసు క్రీస్తు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ లోకానికి ఒక ప్రేమగా లేదా ఒక ప్రేమ స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. మన భాషలో చెప్పాలంటే ఎలాగొచ్చాడు? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని శబ్దాలు బయట నుంచి వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. అంటే ఇదంతా ఈ పొలిటికల్ వ్యవహారం అంతా పాస్టర్ల మధ్య జరిగేది. ఇది ఎక్కడైనా ఉంటుంది. హల్లెలూయా. నేను ఒక చర్చికి వెళ్ళాను ఒకసారి, ఒంగోలులో ఒక చర్చికి వెళ్తే పాపం చర్చి ఎదురనమాట. ఒక చర్చి ఎదురే నేను వెళ్ళిన ఆ చర్చి, దాని ఎదురు ఆ చర్చిలో నుంచి ఒక విశ్వాసి అతను మరి మొత్తానికి ఏదో మైండ్ సెట్ మారిపోయి ఇంకొక చర్చికి వెళ్ళటం కొంతకాలం ప్రారంభించాడు. ఆయన వెళ్ళటం కాకుండా ఆయన ఏం చేసేవాడు అంటే పాస్టర్ గారు ఇక్కడ మైక్ పెట్టినప్పుడల్లా ఈయన 2 పైన బొట్టలు 2 తగిలించి వీళ్ళు పాటలు పాడుతుంటే అక్కడి నుంచి పాటలు పాడుతూ ఉండేవాడు అన్నమాట. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇక్కడే ఉంది చర్చి, ఇంకొక చర్చి ఏంటి ఇక్కడ అవసరమని అడిగితే ఆయన అన్నాడు ఆ చర్చి కదా బాబు, అది విశ్వాస ఇల్లు అన్నాడు. సో ఇలాంటి కొన్ని పొలిటికల్గా ఈ సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే నేను బీదలకి సువార్త ప్రకటించడానికి వచ్చాను. ఈ మాటని మీరు బైబిల్లో ఇక ఏ సువార్తలో చూడరు ఈ మాటని. ఈ లూకా అనే వ్యక్తి ఒక అన్యుడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు. ఒకవేళ మత్తయి దగ్గరికి వెళ్తే మత్తయి ఏమంటాడంటే యూదులు ఎదురు చూసిన ఆ మెస్సియా అని ఆయన చూపిస్తాడు. మార్కు దగ్గరికి వెళ్తే ఆయన రోమా ఐడియాలజీలో రాస్తాడు. ఒకవేళ యోహాను దగ్గరికి వెళ్తే ఆయన గ్రీక్ యొక్క సంభాషణలో రాస్తాడు. కానీ ఒక లూకా మాత్రమే యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు. యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడు. ఆయన గుడ్డివారి కోసం వచ్చాడు, మూగవారి కోసం వచ్చాడు. ఒకవేళ ఒక రకంగా చెప్పాలంటే ప్రజల చేత తక్కువగా చూడబడే వారి కోసం వచ్చాడు, ప్రజల చేత వెలివేయబడిన వారి కోసం వచ్చాడు, ఆయన పిల్లల కోసం వచ్చాడు, పెద్దల కోసం వచ్చాడు, పెళ్ళైన వారి కోసం వచ్చాడు. ఆయన అందరికీ చెందినవాడని ఆయన సువార్తలో చాలా స్పష్టంగా రాశాడు. చాలా బాగుంది లోక సువార్తను చదువుతున్నాడు. అంటే మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంటే అంతకుముందు ప్రేమ లేదు ఈ లోకంలో. ప్రేమ లేదు అంతకుముందు. యేసుప్రభు రాకముందు ఈ లోకంలో ప్రేమ లేదా? లేదా? ప్రేమ ఉందా? అంటే యేసుప్రభు రాకముందు ఈ లోకంలో ప్రేమ లేదంటారా?
ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే నువ్వు ఒక గొర్రెని తీసుకొని వచ్చి భరించడం, అదే ప్రేమ. అంటే ఒక మత సంబంధమైన ఆలోచన విధానంలో ఉన్న ప్రేమని దేవుడు నిజమైన ప్రేమ ఏంటో చూపించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నేను ఇంకా బాగా గట్టిగా చెప్పాలంటే రూల్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంటే ఒక మత సంబంధమైన విధానంలో ఉన్నట్టునే నిజమైన ప్రేమ అని ప్రజలు భ్రమగా ఉంటే యేసుక్రీస్తు ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి అసలు నిజమైన ప్రేమ ఏంటో ఒక సింబాలిక్ గా ఆయన అసలు ప్రేమని దాన్ని చూపించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటే మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ అది అందరికీ అందిందని కూడా మనం చెప్పాలి. ఆయన ప్రేమ ఎక్స్టెండెడ్, ఆయన ప్రేమ అందరికీ చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ విధమైన జెండర్ విభేదాలు లేకుండా. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈరోజు మీరు ఒకవేళ మసీదులోకి వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా లేడీ మౌలాలను చూస్తారా? కానీ ఒక గుళ్ళోకి వెళ్ళారనుకోండి, ఒక లేడీ పూజారిని చూస్తారా? కానీ యేసు క్రీస్తు ఆయన అందరికీ అవకాశాన్ని ఇచ్చాడు, ఏ జెండర్ భేదం లేకుండా. ఆయన ప్రేమకి ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రేమ అనేది అందరూ పొందుకోవడానికి, అందరికీ చేరేటట్లు ఆయన చేశాడు. హల్లెలూయా. ఆయన ఎవరినైనా ప్రేమించగలిగిన దేవుడు. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. నేను చదివే కేరళలో, నేను దగ్గరలో నేను ఉండే చోట ఒక 15 కిలోమీటర్లు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక రౌడీ అనమాట. ఎవరు? ఆయన ఏం చేశాడంటే ఒక నలుగురిని, ఒకే కుటుంబంలో 2 చిన్నపిల్లల్ని, ఒక అమ్మమ్మని, ఒక తాతని, నలుగురిని లేపడేశాడు డబ్బుల కోసం. రౌడీ కదా, ఇంట్లో పెద్దోళ్ళు, కొడుకేమో దుబాయ్ వెళ్ళిపోయాడు, దుబాయ్ అనుకుంటాను. ఇంట్లో ఎవరు లేరు. లేట్ టైం చూసి ఏం చేశాడంటే పోయి లేపడేసిన నలుగురిని డబ్బు మొత్తం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. చాలా తెలియగలిగిన వాళ్ళు, కేరళ పోలీసులు కాబట్టి పట్టేసుకుని చాలా సంవత్సరాలు జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఎవరో పాస్టర్ గారు జైలు సువార్తలు చాలా జరుగుతూ ఉంటాయి. ఒక పాస్టర్ గారు ఇలాగే క్రిస్మస్ రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఆయన ప్రేమకి అవధులు లేవు. ఎలాంటి వాడినైనా ప్రేమించగలిగిన దేవుడు ఎవరు ఈ లోకంలో అంటే అది కేవలం యేసు ప్రభు అని ఆయన వాక్యం చదువుతూ ఉంటే ఆ ఖైదీ ఏం చేశాడంటే యేసు ప్రభుని అంగీకరించాడు. ఎవరో బైబిల్ ఇస్తే బైబిల్ చదవడం ప్రారంభించాడు. జైలు నుంచి బయటకు వచ్చాడు కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. ఎవడో దగ్గరికి చేర్చట్లా, ఎవడో దగ్గరికి తీసుకోవట్లా. ఎవరి దగ్గరికి వెళ్దామంటే వాడు చీ పోరా, చిన్నపిల్లలు చంపినాడా, చీ పోరా, డబ్బు కోసం నలుగురిని చంపినాడా అని నెట్టేస్తా ఉన్నారు. ఎవరో ఒక పాస్టర్ గారు చాలా ముసలాయన దగ్గర చేర్చి, బాబు నేను ఎవరి దగ్గర తీయట్లేదా, నేను ఎవరు ప్రేమించట్లేదా, కానీ యేసయ్య నేను ప్రేమిస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు, ఏం బాధపడబాకు అని ఓదారిస్తే, మీకు విషయం చెప్పమంటారా? ఈరోజు ఆయన బెంగళూరులో ఒక పెద్ద పాస్టర్ గారు. ఆయన ఇంకా చాలా చెప్పాలంటే ఆయన దేవుడి కోసం ఎన్నో చేస్తూ ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. కాబట్టి మన దేవుని ప్రేమ, మన దేవుడు ఆయన ప్రేమని ప్రతి ఒక్కరికి అందించగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరికి అది అర్హత. దేవుని ప్రేమను పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. హల్లెలూయా. ఇది ఉచితంగా వచ్చేది, ఇదేదో డబ్బులు పెట్టో లేకపోతే ఏదేదో చేసి నువ్వు పొందుకునేది కాదు. కానీ ఈ ప్రేమ, ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు తన పుట్టుక ద్వారా నీకు అందిస్తున్న ఈ ప్రేమ, ఇది ఉచితమైనది, ఇది చాలా విలువైనది, ఇది అమూల్యమైనది, ఇది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మన యోహాను సువార్త 3:16 చదివితే అక్కడ ఏముంటుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. చాలా స్పష్టంగా రాశారు అక్కడ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. లోకం అంటే ఓన్లీ క్రైస్తవులని అర్థమా? అంటే కొంతమంది ఉద్దేశం యేసు ప్రభు అంటే క్రైస్తవులు మాత్రానికి
నేను ఉదయకాలం నా ఫ్రెండ్స్ కొంతమందికి మెసేజ్ చేస్తా, మెసేజ్ కొంతమంది చేస్తే వాళ్ళు కొంతమంది నేను మీకు చెప్పాలన్నాడు. అంటే నాకు అర్థం కాదు, అంటే దేవుడు అందరికి దేవుడా లేకపోతే నాకు ఒక్కడికే దేవుడు అని అడిగాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు. యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ అనేది ఖచ్చితంగా అందరికీ చెందాల్సింది. అది ప్రతి ఒక్కరికి అందాలని లోకానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు ఆ ప్రేమ కేవలం ఇజ్రాయిల్ ప్రజలు మాత్రమే పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమను పొందుకోవడానికి ఆయన అర్హులుగా చేశాడు. హల్లెలూయా. నిజంగా దేవుడి ప్రేమ ఎంతో గొప్పది. ఒకవేళ చరిత్ర చదివితే చరిత్రలో ఆడవాళ్ళని చాలా క్రూరంగా హింసించారు. హింసించలేదా? ఒకవేళ భారతదేశం చరిత్ర మీరు చదివితే, నేను చదివాను దాని మీద కొన్ని ప్రాజెక్టులు చేశాను కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలను. భర్త చచ్చిపోయిన తర్వాత భార్యను తీసుకొని వెళ్ళి నిప్పులు పడేసేవాళ్ళు. కానీ అది తప్పు అని దానికోసం ఎదురు నిలబడింది ఎవరు? విలియం గేని, ఒక క్రైస్తవ మిషనరీ. ఆయన మీరు ఒకవేళ భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్ ఏదని కొడితే మీరు సిఎంఎస్ హాస్పిటల్ వెల్లూరు అని వచ్చింది. ఎక్కడది? చెన్నై. అది స్థాపించింది ఎవరో తెలుసా? ఒక క్రైస్తవ మిషనరీ. ఎలా స్థాపించింది తెలుసా? ఒక రోజు వాళ్ళ నాన్నగారు ఒక ఆమెకి డెలివరీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఒక బ్రాహ్మణి తన యొక్క భార్యను తీసుకొని వస్తారు డెలివరీ చేయమని. ఆ బ్రాహ్మణి ఏమంటారు తెలుసా? ఒక మగమే డాక్టర్ గారు నా భార్యను పట్టుకోవడానికి వీలు లేదంటే వాళ్ళ కూతురికి ఏమో రాదు. ఏం రాదు? కాన్పు చేయడం రాదు. ఆమెకి పట్టుకోనే లేదు. అంత మత పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు పట్టుకోనే లేదు. ఆమె చచ్చిపోయింది అక్కడే. ఇలాగ 4-5 జరగటాన్ని బట్టి ఆమె కళ్ళాలు అవి చూసి ఆమె పెద్ద చదువుని, ఆమెకున్న అంతస్తును వదిలేసి పోయి డాక్టర్ చదువుకొని వచ్చి హాస్పిటల్ స్థాపించింది. ఆమె ఈరోజు ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే క్రైస్తవ మిషనరీలు చాలా మంది. చాలా అంటే ఒక చరిత్రలో మనం ఎక్కడ చూడమే. ఎందుకంటే రాయలేవాళ్ళు. ఎందుకంటే క్రైస్తవులు అంటే చెడ్డవాళ్ళు కదా. నిజమైన ప్రేమని యేసుక్రీస్తు ద్వారా ప్రజలు తెలుసుకోగలిగారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చేంతగా చేసింది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమని తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పది. అవునా కదా? కొన్నిసార్లు మనకి దేవుని అంటే మనుషుల ప్రేమ కూడా గొప్పదే. నేను కాదంటలేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించే నీ కొడుకు ఉండొచ్చు, నేను ప్రేమించే నీ భార్య ఉండొచ్చు, నేను ప్రేమించే నీ భర్త ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ నేనేమంటానంటే మన దేవుని ప్రేమ వాటన్నిటికంటే కూడా చాలా విలువైనది. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరించాలనుకున్నాడు, దేవుడు నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి లోకానికి వచ్చాడు. రెండో మాట అక్కడ మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, హల్లెలూయా, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇంకో మాట ఏమన్నాడంటే నేను ఒకటి బేదల కోసం అంటే నేను ఒక ప్రేమ స్వరూపి వచ్చాను. రెండోది ఏంటంటే నేను చీకటిలో ఉన్న వారికి, చెరలో ఉన్న వారికి విడుదల. అంటే దేవుడు ఒకటి ప్రేమ స్వరూపి ఈ లోకానికి వచ్చాడు, రెండోది ఆయన వెలుగు స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. ఎలాగా? చాలా మందికి చీకటి అంటే చాలా ఇష్టం కదా. అవునా కదా? చీకటిలో బ్రతకడం అంటే చాలా చాలా ఇష్టం. కానీ యేసు ప్రభు ఎలాగ వచ్చాడంటే వెలుగై వచ్చాడు. ఎందుకంటే చీకటి నీ జీవితాన్ని ఏదో ఒక రోజు నాశనం చేసింది. చీకటి నువ్వు చేస్తున్న చీకటి కార్యాలు కానీ ఏ చీకటిలో నువ్వు కంఫర్ట్ గా బ్రతుకుతున్నావో ఒకనొక రోజు నేను నాశనం చేసింది. కాబట్టి ఆయన నీకు వెలుగుగా, నేను వెలుగు చేయాలని లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8:12 చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట, నేను లోకమునకు వెలుగై యేసు ప్రభు అన్నాడు మాట. ఒకవేళ మీరు ప్రత్యక్షపు గుడారం గురించి ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ, అదే మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు కదా. ఇక్కడ హోలీ అండ్ ఆవరణం అంటారు. సో ఎవరైనా మనలాంటి కామన్ పీపుల్ ఎక్కడ ఉండాలంటే
ఆవిడ ఆ బయటే ఉండాలి. ఎక్కడ ఎవరైనా కావాలని అడవుడు చేసి వచ్చారనుకోండి, ఏమైపోయింది? చచ్చిపోతారు. అవునా కదా? చాలా మంది వాళ్ళు ఒక తాడు కడతారు. సంవత్సరానికి ఒక ప్రధాన యాజకుడు వచ్చి ఇక్కడ మోస్ట్ హోలీ ప్లేస్ లో అతి పరిశుద్ధ స్థలంలో ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తే, ఒకవేళ ఆయన తప్పు చేసి ఇక్కడికి వస్తే ఆయన కూడా అవుట్ అయిపోతాడు. సో అంతగా ఉండిద్ది అనమాట. కానీ నాకు బైబిల్లో కొన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం ఇచ్చింది. అలాంటి ప్రదేశంలో ఉన్న సన్నిధి రొట్టెలు బల్ల మీద ఉన్న రొట్టెలు తింటాడు ఎవరు? దావీదు. మరి దేవుడు ఆ టైంలో మారిపోయాడు అంటారా? అయితే చాలా స్పష్టంగా ఆలోచించండి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఒక భాగంలో దీప వృక్షం అనే ఉండిద్ది. ఏంటిది? దీప వృక్షం. ఆ దీప వృక్షానికి ఎదురు ఒక చిన్న బల్ల ఉండిద్ది. అలాంటి బల్ల ఒకటి ఉండిద్ది. ఆ బల్ల మీద 12 రొట్టెలు పెడతారు. అక్కడ ఎన్ని? 12 రొట్టెలు పెడతారు. ఆ 12 రొట్టెల్ని రోజు ఈ యాజకుడు ఏం చేయాలంటే పోయి మార్చాలన్నమాట. ఏం చేయాలి? మారుస్తూ ఉండాలి. దాని ఎదురేముండిద్దంటే దీపం వృక్షం ఉండిద్ది. ఈ దీపం వెలిగి ఆ దీపం మీద ఉన్న కాంతి ఏమైందంటే ఎక్కడ పడింది? ఆ రొట్టెల మీద పడింది. అంటే దానికి అర్థం, అసలు దేవుడు దాన్ని ఎందుకు ఉంచమన్నాడంటే, ఇజ్రాయేలీలైన వెలుగు దేవుడైన ఇజ్రాయేలీల దేవుడు వాళ్ళకి కాంతి రూపంలో వారికి దగ్గరగా ఉన్నాడు. అంటే ఈ దీప వృక్షము దేవుడితో పోల్చి, ఆ 12 రొట్టెల్ని 12 గోత్రాలుగా పోల్చి ఆ కాంతి వాళ్ళ మీద పడుతున్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు దగ్గరగా ఉన్నాను అనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్లు దాన్ని ఉంచాడనమాట. అదే వెలుగైన దేవుడు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళకి మార్గంలో మేఘస్తంభమై ఉన్నాడు, తర్వాత అగ్ని స్తంభమై ఉన్నాడు. అదే దేవుడు వెలుగైన దేవుడు కొత్త నిబంధనలో మానవ రూపిగా వచ్చాడు. ఆయన వెలుగు రూపంలో రావటమే కాదు, కానీ నిన్ను వెలుగుగా మార్చి. ఒకప్పుడు వెలుగు అంటే కేవలం యేసుక్రీస్తు, లేదా ఒకప్పుడు వెలుగు అంటే దేవుడు మాత్రమే. కానీ ఆయన ఈ లోకంలో జన్మించి మనందరినీ కూడా ఎలాగ మార్చాలనుకున్నాడంటే వెలుగుగా మార్చాడు. అందుకే ఒక చోట ఏముంటుందంటే, మీరు లోకమునకు వెలుగును ఉప్పై ఉన్నారనుంది. హల్లెలూయా. మన దేవుడు వెలుగు దేవుడు. ఎవరు? వెలుగు దేవుడు అంటే తప్పుగా అర్థం చేసుకోవాకండి. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఏ మాత్రం కూడా తప్పులు లేవు. ఆయన చాలా మంది పాపం ప్రయాసపడుతుంటారు యూట్యూబ్లో అక్కడక్కడ, అది చేస్తాడు, యేసుప్రభు మందు తగ్గాడని, యేసుప్రభు కాశ్మీర్ వచ్చి ఈ మధ్య నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ముస్లిం ఆయన పుస్తకం ఏం రాశాడంటే, యేసుప్రభు కాశ్మీర్ వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని బుద్ధుడి దగ్గర తపస్సు చేసి ఆ తర్వాత శక్తులన్నీ పొందుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అద్భుతాలు. చాలా నవ్వొచ్చింది నేను చదువుతున్నప్పుడు. దాన్ని ఒక రిలీజియన్ బుక్ లో చదివాను నేను రీసెంట్ గా, ఒక నెల క్రితం. అంటే ప్రజలు చాలా మంది యేసుప్రభు మీద నిందలు ఏదైతే చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నాలో పాపం ఉండదని మీలో ఎవడైనా ఏ పాపం ఒక్క పాపమైనా చూపిస్తారని అడిగాడు. కాబట్టి ఆయన వెలుగైన దేవుడు. ఒక్క మచ్చ కానీ ఒక్క దాగు కానీ ఆయనలో లేదు. ఆ వెలుగైన దేవుడు ఈ లోకానికి వెలుగు రూపంలో వచ్చి మనందరినీ కూడా వెలుగుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం వెలుగై ఉన్నామా? బహుశా మనం జీవించే ప్రపంచం డిజిటల్ వరల్డ్ అయి ఉండొచ్చు, సెండ్ చేసిన మెసేజ్ని డిలీట్ చేసే ప్రపంచం అయి ఉండొచ్చు, కొన్నిటిని హైడ్ చేసే ప్రపంచం మనం ఉండొచ్చు. కానీ దేవుడికి హైడ్ చేయడానికి ఏమి కూడా ఆయన దగ్గర, దేవుడికి అన్నీ తెలుసు. తెలీదు అంటారా? మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి వేసే తెలుసు. అవునా కదా? మన హృదయం గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ యేసు, అందుకే ఆయన వెలుగైన దేవుడు. ఒకవేళ నువ్వు ఒక చోట నిలబడి ఉన్నావు అనుకో, ఒక్కసారి వెలుగు పడితే ఏమైంది? మొత్తం కనపడిపోతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా వెలుగుని ప్రేమించాలి. ఏం ప్రేమించాలి? వెలుగుని ప్రేమించాలి. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు నాకు ఖాళీ ఉంటాయి, నేను ఏం చేస్తాను, కొంతమందికి మాకు కౌన్సిలింగ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి కొంతమంది కౌన్సిలింగ్ చేయాలన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే, తను వేరే ఒక అబ్బాయిని ప్రేమించడం, ఇలాంటి కొన్ని చెత్త రోత ఇలాంటివి జరిగి వాళ్ళ రోతలు వాళ్ళు ఉంటే, ఆ విషయం నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో కౌన్సిలింగ్ చేయమని చెప్పినప్పుడు నేను మాట్లాడుతుంటే,
నేనేమన్నానంటే నేను అన్ని కూడా పైకి లేవనెత్తి ఇది కరెక్ట్ అంటావు, ఇది కరెక్ట్ అంటావు, ఇది కరెక్ట్ అంటావు, ఇది కరెక్ట్ అంటావు అంటే అన్ని తప్పండి. మరి ఇన్ని తప్పులు చేస్తాం, మళ్ళీ అదే నచ్చిందంటే నన్ను ఏమంటే తెలిసి చివరికి ఆర్ యూ స్టూపిడ్ అనేది. అంటే నా ఇష్టాన్ని కాదంటే నువ్వెవడు అనింది. అంటే రోతలో బ్రతుకుతా, రోతకి ఇష్టపడతా, రోత జీవితాన్ని జీవిస్తా, రోతలో పొరుగుతా, రోతలో సగం జీవితం సంగనాగిపోయి పక్కన పడుంటే అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, అది వెలుగు కాదు, అది బురదని ప్రశ్నిస్తే ఆర్ యూ స్టూపిడ్. నేను అన్నాను, అది బైబిల్లో ఉందమ్మా, సిలువను గురించిన వార్త, అది నశించిపోయేవాడికి అది వెరుతాను, కానీ నమ్ముకున్నాడికి అది శక్తి అన్నా. అంటే ప్రపంచంలో చాలా మంది చీకటిని ప్రేమించేవాళ్ళు, చీకటిని ఇష్టపడేవాళ్ళు, చీకట్లో ఆనందించేవాళ్ళు, చీకట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డగా మనందరం కూడా వెలుగుని ప్రేమించాలి, వెలుగుని ఆశించాలి. చాలా కష్టం యేసయ్యని నమ్ముకోవటం అంటే. యేసయ్య కోసం చచ్చిపోవటం అంటే చాలా ఈజీ, కానీ యేసయ్య కోసం బ్రతకటం అంటే ప్రతిరోజు చావటమే. నిజంగా యేసయ్య కోసం చచ్చిపోవటం అంటే ఒక నిమిషంలో జరిగిపోయే పని, కానీ యేసయ్య కోసం బ్రతకటం అంటే చాలా కష్టం. అది ఇంకా ఈ జనరేషన్లో ఇంకా చాలా కష్టం, ఇంకా రాబోతున్న తరాల్లో ఇంకా చాలా కష్టం. కానీ యేసయ్య ఏమన్నాడంటే నిలబడాలి, తప్పదు. బలహీనతలు ఉంటాయి, చీకటి కార్యాలు ఉంటాయి, కానీ దేవుడు వెలుగుగా చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఎవరిని? ఆయన ప్రజల్ని. చీకటిగా ఉన్న వారందరినీ కూడా వెలుగుగా చేయాలి. చీకటిలో బ్రతుకుతున్న వారందరి మీద వెలుగుని ఉదయింప చేయాలి. చీకటి కార్యాల్లో సంతోషంగా జీవిస్తున్న వారందరి మీదకి చీకటిని ఉదయింపజేసి నిజమైన ఆనందం వెలుగులో ఉంది అని చూపించాలన్నది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో అసలు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. సమరయ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏం చేసిందామా? యేసయ్య చాలా గొప్పడు. యేసయ్య కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం మనం కూడా వెళ్ళాం కొంతమంది దగ్గరికి. యేసయ్య వెళ్ళిన వాళ్ళ దగ్గరికి 6 పెళ్లి చేసుకున్నాము. 6 పెళ్లి చేసుకొని 6 వదిలేసింది. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యేసయ్య. ఈ మధ్యకాలంలో నేను ఒక చోట కేరళలో తెలుగు మైగ్రేషన్ పీపుల్ కంటే ప్రతి వారం వెళ్ళాలి. ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త చేయడానికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు అక్కడక్కడి నుంచి వచ్చి వాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి వస్తారు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, వాళ్ళు మంచి విగ్రహాధికులు అన్నమాట. వాళ్ళకి వెళ్ళి యేసయ్య గురించి చెప్పము అంటే ఇండైరెక్ట్గా యేసయ్య గురించి అనమాట. కష్టాల్లో ఉంటారు కదా, మనలాంటి వాళ్ళ కోసం యేసయ్య వచ్చాడండి. ఇలాగ చెప్పడం చేస్తే ఇద్దరు భార్య భర్త ఒక రూమ్లో ఉంటున్నారు. ఇద్దరు నేను వాళ్ళ కోసం ప్రభా వీళ్ళు బిడ్డలు దీవించండి, వీళ్ళని ఆశీర్వదించండి అని మనకేం తెలుసు వాళ్ళ గురించి. ఆమె నేను ప్రార్థన చేసి వచ్చాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, వాళ్ళిద్దరు భార్య భర్తలు కాదు బాబు, ఆమె భర్త ఆంధ్రాలో ఉన్నాడు, ఆయన భార్య ఆంధ్రాలో ఉంది, వాళ్ళిద్దరు ఇక్కడ పనికి వచ్చామని చెప్పి ఇక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పారు. నేనేమని ప్రార్థన చేశా, ప్రభా వీళ్ళిద్దరిని దీవించయ్యా, వీళ్ళిద్దరిని ఆశీర్వదించు ప్రభా అని. అది చాలా చాలా బాధ అనిపించింది. సాయంత్రం ప్రభా అనవసరం చేశాను, క్షమించాను. అంటే ఒక ప్రార్థన చేయడానికే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం బాగున్నావా, ఏంటి నీ పరిస్థితి, అసలు యేసయ్య ప్రేమకు కానీ యేసయ్యకున్న ఆయన ఆప్యాయతకి కానీ ఆయన చేర్చుకునే విధానం కానీ లోపల ఎవరు కూడా సరి. జనాల్ని మోసం చేసిన జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యేసయ్య. మీ ఇంట్లో ఎవరో మొత్తానికి దొంగతనం చేసి తెచ్చారనుకోండి, ఒక 4 లక్షలు 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది నేను? చాలా బాధ. కానీ యేసయ్య వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసయ్య ప్రేమాస్వరూపి ఈ లోకానికి వచ్చాడు, యేసయ్య వెలుగు స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. నేను చివరిగా చెప్పేసి ముగించేస్తాను. 18వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదివితే చివరి వచనాల్లో, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించము, నలిగిన వారిని విడిపించుటకు. అంటే చివరిగా ఆయన
బైబుల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారంటే ఉప్పు అయి వచ్చాడు. ఏమై వచ్చాడు? ఆయన ప్రేమ అయి వచ్చాడు. రెండోది ఆయన వెలుగై వచ్చాడు. మూడోది ఉప్పు. తెలుసు కదా మీ అందరికీ, తెలుసు కదా మీ అందరికి ఉప్పు తెలుసు. ఉప్పు వేసుకోకపోతే సప్పుగా ఉంటుంది కూర. కానీ ఇప్పుడు రోజుల్లో మన కూరకే వాడుతున్నాం, కానీ అప్పుడు రోజుల్లో చాలా దానికి ఉపయోగించారు. దీన్ని ఉప్పుని ఎవడన్నా చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడంటే ఏసీ బాక్స్లో ఉన్నాయి, కానీ అప్పట్లో ఉప్పు వేసి దాని మీద దుప్పటేసి పండేసేవాళ్ళు. ఎందుకంటే ఉప్పు బాగు చేసింది కాబట్టి. ఎండు చేప తెలుసు కదా మీ అందరికీ. ఎండు చేప బాగుపడాలంటే దాన్ని ఏం చేయాలి? ఉప్పు వేసి ఎండలో ఆరబెట్టాలి. ఒకప్పుడు రోగం వచ్చినా కూడా ఏం వేసేవాళ్ళు తెలుసా? ఉప్పు వేసేవాళ్ళు. అంటే ఉప్పు బాగు చేసేది, ఉప్పు స్వస్థతనిచ్చేది, ఉప్పు రుచినిచ్చేది. ఉప్పు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి లేదా ఒక ఉపయోగకరమైనది అనమాట. ఇప్పుడు ఉపయోగం లేకపోతే, ఎందుకంటే బీపీలు షుగర్లు వచ్చాయి కాబట్టి ఉప్పు లేకుండా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒకప్పుడు ఉప్పు లేకపోతే దానివల్ల గొడవలు కొట్టుకొని భార్య భర్తలు చాలా మంది. ఇది నేను చాలా మంది, నా కళ్ళ ద్వారా నేను చాలా మంది చూశాను. నేను నా చిన్న వయసులో ఉప్పు వేయలేదని భార్యని కొట్టిన వాళ్ళు నేను చూశాను నా కళ్ళ. ఇప్పుడు వాళ్ళే ఉప్పు తక్కువ వేయమని. కానీ ఒక చాలా స్పష్టంగా బైబిల్ సర్వీసులు చదివితే యేసుక్రీస్తు బాగు చేయడానికి వచ్చాడు. బైబిల్ ఒక చోట ఏముంటుందంటే నశించిపోయిన దానిని, నశించిపోవటం అంటే ఏంటి? ఆల్రెడీ అయిపోయింది దాని పని, ఇంకా అసలు పూర్తి డెడ్ అనమాట. ఇక దేనికి పనికిరాడు. ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథంలో ఒక సంఘటన చూస్తాం. ఎక్కడంటే అది యెహెజ్కేలుని దేవుడు ఒక లోయలోకి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఏమంటాడు తెలుసా? ప్రవచించుము, వీటన్నిటికి కూడా నేను ఏం చేస్తాను? బ్రతికిస్తానంటాడు. మన దేవుడు బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన మనల్ని బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. మన దేవుడు మనల్ని, కొన్ని మతాల్లో నీకు పన్ను ఎరగొడితే నీ పన్ను ఎరగొట్టమంటారు, నీ కన్ను ఎరగొడితే చెయ్యాలంటారు. కానీ ఏ చేయాలంటాడు కాదు, నీ కన్ను ఇరిగిపోయినా నేను బాగు చేయడానికి వచ్చిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయన బాగు చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆదాము అవ్వలు వారు చేసిన పాపాన్ని బట్టి లోకంలో ఉన్న ఆ క్రమం ఏమైపోయిందంటే చెడిపోయింది. దాన్ని క్రమపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన. యేసు క్రీస్తు ద్వారా ఆ క్రమాన్ని మళ్ళీ తీసుకురావడానికి దేవుడు ఈ లోకానికి అతను పంపించాడు. మన దేవుడు బాగు చేసే దేవుడు. మన దేవుడు కుటుంబ వ్యవస్థల్ని బాగు చేసే దేవుడు. మన దేవుడు మన ఆరోగ్య పరిస్థితులు బాగు చేసే దేవుడు. మన దేవుడు ప్రతిదీ కూడా క్రమపరిచే దేవుడు. మన దేవుడు క్రమాన్ని సహించేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మన కోసమే వచ్చాడు. చాలా మంది ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాడని చాలా మంది అంటుంటారు, కానీ యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? బహుశా యేసయ్య యెరూషలేములో పుట్టుండొచ్చు, కానీ యేసయ్య అందరి కోసం పుట్టాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా రాసింది, లోకమును దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించడం, అసలు ప్రేమ అంటే ఏంటో చూపించడానికి వచ్చాడు. రెండోది వెలుగేంటో చూపించడానికి వచ్చాడు. మూడోది ఆయన బాగు చేయటం అంటే ఏంటో. ఈ రోజులో చాలా మంది, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది వీడు బాగుపడతానని నేను అనుకోలేదు అని అనేవాళ్ళు లేదా? కానీ వాడిని బాగు చేసింది ఎవరు? యేసయ్య. ఏ రాజ్యాంగం బాగు చేయలేని ఒక వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. బైబిల్లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఉందే లేదా? కానీ దానికంటే అతి కష్టమైన పని ఏంటో తెలుసా? నీ శత్రువుని. ఇంకెక్కడ లేదు ఈ మాట. నీ శత్రువుని లేపేసేయి, నీ శత్రువుని. కానీ యేసయ్య అన్నాడు మాట, అది చాలా కష్టం. అది నిన్ను వల్ల నీ పొరుగు వాడు అంటే పక్కింటోళ్ళు లేకపోతే ఎవరైనా బాగా లేకపోతే మనకు అనుకూలంగా సానుకూలంగా ఉన్నవాడికి హెల్ప్ చేస్తాం. కానీ మనకి ఇబ్బంది చేసి, మనకి హాని చేసి, మనల్ని నాశనం చేసి, ఒక రకంగా చెప్పాలంటే మనం నాశనం అయిపోతే చూడాలనుకునే వాడిని వాడు బాగుపడాలని కోరుకోవటం, అది యేసయ్య చెప్పాడన్నమాట. ఆయన జీవితం ద్వారా, ఆయన ఈ భూమి మీద రావడం ద్వారా ప్రజలు లాభాన్ని పొందుకున్నారు కానీ నష్టాన్ని. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు వెలుగై ఉన్నారు. ఏమై? అది చాలా ప్రాముఖ్యం. మన గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని
చూస్తున్నా దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఏది, ఎవరైనా సరే, చదువుకునే వాళ్ళమైనా చదువు లేని వారమైనా ఎక్కడున్నా సరే, సహజంగా మానవులు నాకు మనకి చాలా టెంప్టేషన్స్ అనేవి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నా వలె జయించిన వానికి సింహాసనం ఇస్తానన్నాడు, దానికంటే ప్రాముఖ్యంగా జీవ వృక్ష ఫలాలను ఇస్తానన్నాడు. అంటే యేసుప్రభు చెప్పాడంటే మనకి దాని మీద జయం అనేది, చాలా రకాలైన శోధనలు, కష్టాలు, బాధలు ఈ లోకంలో ఉంటాయి. మనుషులు అన్నాక అది హ్యూమన్ నేచర్, నేను కాదంటున్నాను. కానీ దేవుడి కోసం నిలబడాలి. దేవుడి కోసం ఈ క్రిస్మస్ దినాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిజంగా నిన్ను వెలుగుగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఒక వెలుగుగా మార్చాలనుకుంటున్నాడు. చివరిగా చెప్పాలంటే దేవుడు నిన్ను ఒక బాగు చేయాలి, మీ కుటుంబాలను బాగు చేయాలి, మీ సమస్యలను బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయన స్వస్థతని తీసుకొని రావడానికి వచ్చాడు. ఏం తీసుకొని రావడానికి? స్వస్థతని. మనిషికి 3 రకాల స్వస్థతలు కావాలి. ఏమేమి స్వస్థత? మానసిక స్వస్థత, ఆరోగ్య స్వస్థత, మూడోది ఆత్మీయ స్వస్థత కావాలి. సాతాను ఈ 3 రకాలుగా మనిషిని కృంగదీసేస్తాడు. ఒకటి, మానసికంగా కొంతమందిని కృంగదీస్తే, కొంతమంది అనారోగ్యపరంగా కృంగదీస్తే, కొంతమందిని ఆత్మీయంగా కృంగదీస్తాడు. కానీ దేవుడు ఈ 3 విధాలుగా బాగు చేయాలని ఈ లోకానికి వచ్చాడు. దాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే సంపూర్ణమైన అభివృద్ధి చేయాలి, లేదా నిన్ను ఒక మనిషిగా చేయాలన్న దాని ఉద్దేశం. కాబట్టి ఈ మాటలు వినండి మీరు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు మనల్ని బాగు చేయాలి, మన కుటుంబాలను బాగు చేయాలి, మన జీవితాన్ని బాగు చేయాలి, మనల్ని ప్రేమించాలి. కేవలం మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంగ్లీష్ వాళ్ళకి కాదు, కేవలం ఆంధ్రాలో ఉన్న వాళ్ళ కోసం కూడా యేసయ్య వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, ఈ మాటలు విని మీరు, ఈ మాటలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. దేవుని ప్రేమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆయన స్వస్థత మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క క్రిస్మస్ దినాన నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.